మనం ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవింద. స్థిరం వజ్రకిరీటం వదనం శశివర్ణ ప్రకాశం పాలే కస్తూరి శ్రీగంధ తిలకం కర్ణం వజ్రకుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం నయనే శశిమండన ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరం కరం కరుణాభయసాగరం భుజే శంఖచక్రగదాధరం సువర్ణ యజ్ఞోపవీతభూషణం సర్వాంగే స్వర్ణపీతాంబరధరం పాదం పరమానందరూపం సర్వపాప నివారితం సర్వం స్వర్ణమయం శ్రీ వెంకటేశ శ్రీ తిరుమలేశ శ్రీ శ్రీనివాస నమామ్యహం. మనకి అనేక మంది భక్తుల కథలు అన్ని విన్నాము. కానీ ముఖ్యమైన ఆయనకి ప్రీతిపాత్రమైన ఇద్దరు ఉన్నారండి. నరిగొండ వెంగమాంబే కాకుండా మనందరం కూడా స్వామి భక్తులమే, మనమంటే కూడా ఇష్టం. కానీ ఆయన దేవాలయాన్ని పునరుద్ధరించిన వారు, స్వామిని పరిపరి విధాల స్తుతిస్తూ పాటలు రాసిన అన్నమయ్య, ఆయన నందకమే అలాగా ఆవిర్భవించి కలియుగంలో ఎంతో గొప్పదైన పేరు తీసుకొచ్చాడు. తిరుమల తిరుపతికి అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుని మీద ఎన్నో పదకవితలు రాసి పదకవితా పితామహుడిగా పేరు పొందిన అన్నమాచార్యుడు ఉత్తరాభాద్ర నక్షత్రానికి మనం చెప్పుకుందాం. మరి ఒక శిష్యుడు వెంకటేశ్వర స్వామి యొక్క శిష్యులలో బావాజీ గారు. ఈయన ఉత్తర హిందూ దేశంలోనూ ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన వాడు. ఈయన కూడా ఇప్పటికీ కూడా మఠాలన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా స్వామిని బాలా త్రిపుర సుందరి అవతారంగా భావన చేసి బాలాజీ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఉత్తరాభాద్రకి ఈ రెండు భక్తుల కథలు చెప్పుకుందామండి. రేవతి నక్షత్రానికి ప్రత్యేకమైన విధి విధానాలు ఉన్నాయి. పేపరు పెన్ను దగ్గర పెట్టుకో. బావాజీ అసలు ఎవరు అంటే, ఉత్తర హిందూ దేశంలోని ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన మహాభక్తుడు హాదీరాం బావాజీ. పూర్వజన్మలో తొండమానుడిని ప్రశస్తి జన్మిస్తూనే బావాజీకి భగవద్భక్తి అబ్బింది. నిరంతరం భగవద్ధ్యానంతో పరవశిస్తూ ఉండేవాడు. చదువు సంధ్యలు లేవు. సదా బావాజీకి బాలాజీ నామస్మరణే. అనేక వైద్యాలు చేయించారు. ఎటువంటి తల్లిదండ్రులు ఇతని పిచ్చి ముదురుతోందా, భూత ప్రేత పిశాచాల దుశ్చర్య అనుకుని అనేక వైద్యాలు చేయించారు. అయినా సరే ఎప్పుడు కూడా విద్యాభ్యాసానికి వెళ్ళేవాడే కాదు. వేదాలు చెప్పేవాడు ప్రహ్లాదుడు. పరమాత్మని గురించి 10 మందికి మంచి మాటలు చెప్పేవాడు. చదువులు తనకు అక్కర్లేదని నిరంతరం శ్రీ వెంకటేశ్వర నామస్మరణ చాలని చెప్పాడు. తిరుమల తిరుపతి, ఆ కొండల యొక్క ప్రశస్యం, పుష్కరిణుల యొక్క ప్రశస్యాలు, వీటన్నింటినీ కూడా 10 మందికి చెప్తూ ఉండేవాడు. క్రమక్రమంగా బావాజీ పెరిగి పెద్దవాడయ్యాడు. తల్లిదండ్రులు అతనికి వివాహం సంకల్పించారు. బావాజీ వద్దన్నాడు. ఎలా అయినా ఒప్పించి పెళ్లి చేస్తే అప్పుడు తమతో మసులుకుంటాడని తల్లిదండ్రులు ఆలోచించి చక్కటి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేశారు. బంధుమిత్ర సపరివారంగా వళ్లపై పెళ్లికి వెళ్ళారు. బావాజీకి ఇవేమీ మనస్సు పట్టలేదు. వాళ్ళు పెళ్లివారింటికి వైపు దిక్కుగా కదలబడడం మొదలయ్యారు. అర్ధరాత్రి గడిచింది. అందరూ నిద్రాపరవశులయ్యి ఉన్నారు. ఎద్దుల మెడల్లోని గంటల సవ్వడి తప్ప మరి ఏది ఎవ్వరికీ వినిపించట్లేదు. వెంటనే బావాజీకి మనసుకు ప్రశాంతత కలగలేదు. కాబట్టి బాలాజీ నామస్మరణ తప్ప అన్యం ఎరుగని శ్రీనివాస, బాలాజీ, గోవింద, తిరుమలేశ అంటూ నామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాడు. ఆ వెన్నెల కాంతిలో బావాజీకి విస్ఫులింగం వంటి వెలుగు కనిపించింది. ఆ వెలుగులో బాలాజీ మూర్తి బావాజీకి స్పష్టంగా దర్శనమిచ్చాడు. వెంటనే తననే పిలుస్తున్నాడన్న ఆనందంతో నా పాలిట పెన్నిధి అయినటువంటి వెంకటేశ అంటూ నన్ను కృతార్థుల్ని చేయి తండ్రి, నా కళ్ళు ధన్యమయ్యాయంటూ బావాజీ బండి దిగి లీలగా గోచరిస్తున్న ఆ మూర్తి ఎటు కనబడుతోందో అటువైపుకు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అలా ఎంత దూరం వెళ్ళాలో, ఎంత దూరం వెళ్ళాడో కూడా బావాజీకి తెలియలేదు. వెంకటాచలవాస, శ్రీనివాస అంటూ నేనేం పాపం చేశాను తండ్రి, ఎంత నడిచినా నీ సన్నిధికి చేరలేకపోతున్నానని పరిపరి విధాల ముట్టుకున్నాడు.
ఎంత వేగంగా నడిచినా స్వామి యొక్క సామీప్యానికి చేరుకోలేకపోతున్నాడు బాబాజీ. ఆ లీలామానుష విగ్రహమూర్తి ఛాయమాత్రపు సాక్షాత్కారాన్ని ఏమాత్రం విసిగించుకోకుండా, అంటే అది కనిపించట్లేదు అయినా సరే అలుపెరగకుండా, అలసట లేకుండా పట్టుదలతో నడిచి 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 ఎక్కడ ఉత్తరాది, ఎక్కడ తిరుపతి, తిరుపతికి వచ్చాడు. ఆనంద పారవస్యంతో ఒక్కొక్క కొండ ఎక్కుతున్నాడు. తాను తిరుపతి కొండ ఎక్కుతున్నాడన్న స్ఫురణ రాగానే స్వామిని స్తోత్రిస్తూ స్తుతిస్తూ బయలుదేరాడు బావాజీ. స్వామి పుష్కరిణికి చేరుకున్నాడు. స్నానం చేశాడు. స్వామి దర్శనం చేసుకున్నాడు. ఆనంద పరవశంతో తోమాల సేవలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని చూసి నోట మాట ముందు రాలేదు. కళ్ళ నీళ్ళే పద్యంతమై, ఇన్నాళ్లకు దర్శనమిచ్చావా స్వామి అంటూ, పేదకు పెన్నిది దొరికిందయ్యా అంటూ పాదాల మీద పడిపోయాడు బాబాజీ. రెప్పవాల్చకుండా వృద్ధస్తమాను స్వామినే చూస్తూ కూర్చుండేవాడు. ఆకలి దప్పులు లేవు, సంధ్య లేదు, చీకటి లేదు, అర్ధరాత్రి లేదు, ఏమీ లేవు. ఎంతసేపు శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస. పవళింపు సేవ అయినా కూడా బావాజీ అక్కడి నుంచి కదిలేవాడు కాదు. బలవంతంగా పూజారులు బావాజీని బయటకు లాగేసి పెడుతూ ఉండేవాడు. అయినా సరే బావాజీ తలపుల్లో మనసులో మాత్రం ఎక్కడా కూడా శ్రీనివాసుడే ఉన్నాడు. అది మాత్రం నిర్బంధించలేకపోయారు ఎవరు. ఇక ఇలా కాదని ఒక రోజు అందరూ గట్టిగా సంకల్పం చేసుకుని తొలిజాములోనే ఏమైనా సరే ఈ బావాజీని పూర్తిగా గుడి నుంచి పూర్తిగా పంపించేయాలని అనుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామికి మేల్పు గొలుపు పాడాడు బావాజీ. పూజారులు వచ్చి తలుపు తెరిచారు. ఆ రోజంతా స్వామిని ఆరాధిస్తూ గుడిలోనే ఉండిపోయారు. ఆ రాత్రి అర్చకులు బావాజీని బయటికి గెంటి తలుపులు మూశారు. స్వామిని దర్శించకుండా క్షణమైనా ఉండలేకపోయాడు బావాజీ. అర్చకుల్ని ఎంత ప్రాధేయపడి వేడుకున్నా వాళ్ళు రాత్రులందు బావాజీని ఇంతలకి నెట్టేసేవారు. నిత్యం వాళ్ళ చేత గెంటివేయబడ్డం, వాళ్ళతోటి తిట్లు తినడం, చులకనగా మాటలు అనిపించుకోవడం, ఇది ఎంత విసిగి వేసారిపోయిన బావాజీ మనసు, స్వామి నన్ను నీ అర్చకులు నీ దరికి రానివ్వట్లేదు, పోనీ నువ్వే నా దగ్గరికి వస్తే అయిపోయింది కదా అని అడిగాడు. వెంకటేశ్వరుడు బావాజీ మొదలు విన్నాడు, కరుణించాడు. ఆనాటి రాత్రి స్వామి బావాజీకి గుహలో సాక్షాత్కరించాడు. నిశ్చల చిత్తంతో తేరిపార చూసి స్వామిని గుర్తించాడు, మనసారా ఆరాధించాడు. వెంకటేశ్వర స్వామితోటి బావాజీ నిద్రం పాచికలు ఆడుకుందాం వస్తావా అని అడిగాడు. రమ్మని బావాజీ చెంత కూర్చున్నాడు వెంకటేశ్వర స్వామి. పరంధామ పరమేశ్వర, ఏమిటయ్యా నీ రాక, పాచికలాడతావా? మేమంతా నీ పాచికలమే కదా స్వామి అన్నాడు బావాజీ. వెంటనే శ్రీనివాసుడు, నాతో ఒక ఆట ఆడి చూడు అని చెప్తాడు. రాత్రికాలమే ఈ భూలోకమే నీకు చదరంగం కదయ్యా, మే అందరం పాచికలమే కదయ్యా. నల్లని పావులు పగలే తెల్లని పావులు, తావు చచ్చిన పావులు సమాధియే పాచికల పేటిక. అట్టి నీతో నేను పాచికలాడటానికి ఏమిటయ్యా, నీకు ఇదే వేడుకయ్యా అని అడిగాడు వెంకటేశ్వర స్వామి. నేను ఆడాలని కోరుకుంటున్నాను, వేడుకను రూపొందించి ఈ క్రీడ ఆడని పలికి స్వామి బావాజీతో ఆ రాత్రంతా పాచికలాడాడు. ఆ ఈ లౌకిక పాచికల ఆటలో బాలాజీయే బావాజీకి ఓడిపోయాడు. బావాజీ క్రీడా నైపుణ్యానికి ఆనందించి నీకేం కావాలో చెప్పని అడిగాడు వెంకటేశ్వరుడు. శ్రీనివాస, నిధి సంపదలు నాకు గుర్తు, రోజు రాత్రి ఇలా నీ దర్శన భాగ్యం అనుగ్రహించు. వాళ్ళ నన్ను పంపించేస్తున్నారు, అక్కడికి రానివ్వట్లేదు అని వేడుకున్నాడు. స్వామి అలాగే అని తన అంగీకారాన్ని వెల్లడించి ప్రతినిత్యం ఆ గుహకు వచ్చి బావాజీతో కలిపి వెళ్ళేవాడు ఈ బాలాజీ స్వామి. కొంతకాలం అయింది. గుడి ద్వారాలు తలుపులు తెరుచుకుని ఆట పూర్తి చేసుకుని స్వామి తిరిగి గుడిలో ప్రవేశించగా తలుపులు మూసుకునేవి. ఒకనాటి రాత్రి స్వామి బావాజీ వద్దకు బయలుదేరాడు. తలుపులు తెరుచుకున్నాయి. గుడి కాపలాదారుకు మెలకు వచ్చింది. తలుపులు తెరుచుకుని ఉండడం చూశాడు. భయభ్రాంతుడయ్యాడు. గట్టిగా కేకలు పెట్టాడు. గుడిలోని వారంతా పోగయ్యారు. పూజారులు వచ్చారు. దివిటీలు పెట్టి వెతికారు. స్వామి గర్భగుడిలో కనబడలేదు. కలవరపడ్డారు. బాలాజీ గుహకు అందరూ కలిసి శ్రీనివాసుని యొక్క కాంతి ఎటు వెళుతోందో చూసుకుంటూ బాలాజీ గుహకు చేరుకున్నారు. బయట అలజడేమిటా అని బావాజీని చూసి రమ్మని పంపి తాను అదృశ్యుడైపోయాడు బాలాజీ. చేరిన జనం స్వామి కనపడటం లేదు, నువ్వు చూసావా అంటే
స్వామివారు ఇక్కడే ఉన్నారు, నాతో పాచికలు ఆడుతున్నారు, రండి లోపలికని చెప్పాడు బావాజీ. బాలాజీ కనబడలేదు. భక్తావేశ్యంతో పిచ్చికి మాట్లాడుతున్నాడని భావించుకుని జనమంతా బాలాజీని అనేక రకాలుగా మాట్లాడుతూ తిట్టిపోస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తీరా వాళ్ళు వెళ్ళేటప్పటికి గుడికి వెళ్ళేసరికి స్వామివారి మూర్తి యథాస్థానంలోనే ఉంది. అదంతా కాపలా వారి భ్రమని, ఆ కాపలా వారిని తిట్టి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచిన తర్వాత తొలికూడి పూసే వరకు ఇరువురు ఆటలో లీనమైపోయారు. కోడికూతతో స్వామివారు వెడుతుండగా కంఠహారం జారిపడింది. శ్రీనివాసుడిని సాగనంపి లోపలికి వచ్చిన బావాజీకి స్వామివారి హారం కనబడింది. అయ్యో, స్వామివారి ఆభరణం నా గుహలో జారిపడిపోయిందే. ఈ అలంకారానికి ఈ హారం లేకపోవడం తీరని లోటు. ఆయనకి అందం ఉండరు, కాబట్టి ఇది పట్టుకుని గుళ్ళో ఇచ్చేసి వస్తానని అతను బయలుదేరి వెళ్ళాడు బావాజీ. అప్పటికే పూజారి వెంకటేశ్వర స్వామి కంఠాన హారం లేకపోవడం చూసి అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు దాన్ని బ్రతకడానికి దిగ్గాడుతుండగా బావాజీ ఈ హారాన్ని పట్టుకుని అధికారుల వద్దకు వచ్చారు. గత రాత్రి స్వామి తనతో పాచికలాడుతూ ఆ హారాన్ని తన గుహలో జారువిడిచారని చెప్పాడు. అతడే దొంగిలించాడు. ఇతని మాటలు నమ్మవద్దని పూజారులందరూ కలిసి స్వామి పాచికలాడటం ఏమిటి అని చెప్పి శ్రీనివాసుని జాడే లేదు, ఇవన్నీ పిచ్చి మాటలు, బొంకు మాటలు అని చెప్పి స్వామి హారాన్ని జారవిడుచుకున్నాడని అబద్ధాలు పలుకుతున్నాడని, ఈ హారం దొంగిలించింది బావాజీనేనని చెప్పాడు. వెంటనే జరుగుతున్న వ్యవహారం తాలూకు నిజానిజాలు నిర్ధారించుకోలేక మహంతు బాగా యోచించి బావాజీని పరీక్షించడానికి నిర్ణయించుకున్నాడు. బావాజీ, వెంకటేశ్వర స్వామి రాత్రులందు నీ గుహకు వచ్చి నీతో పాచికలాడుతున్నాడు అంటున్నావు. అదే నిజమైతే నువ్వు నిజంగా గొప్పవాడివే. కానీ నువ్వు గొల్లవాడివే అయితే ఈ గది నిండా చెరుకులించి నిన్ను గదిలో ఉంచి గదికి తాళం వేస్తాం. తెల్లవారేసరికి నువ్వు ఈ చెరుకు గడలనన్నింటినీ తినాలి. తినుకుంటే నీ తల తెగిపడుతుంది అన్నాడు. గది నిండా చెరుకు గడలు పెట్టి బావాజీని ఆ గదిలో ఉంచి గదికి తాళం వేశారు. బావాజీ దిక్కుదోచక స్వామినే స్మరిస్తూ ఉండగా కొంత రాత్రి వేళకి వచ్చేటప్పటికి ఆ నీరసంలో స్మరణలో రోధిస్తూ నిద్రపోయాడు. అర్ధరాత్రి గడిచేటప్పటికి వెంకటేశ్వర స్వామి తెల్లని ఏనుగుగా గదిలో అవతరించి గేంకరించి చెరుకు గడలన్నింటినీ తినివేసింది. తర్వాత తెల్లవారి తదుపరి మహంతు పూజారి రాజభటులు అందరూ బావాజీ ఉన్న చోటుకు వచ్చి చెరుకుబడులు లేకపోవడం, బావాజీ ధ్యాన నిమగ్నంలో ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు తప్పు తెలుసుకుని క్షమార్పణ వేడుకుని అనేక రీతుల్లో బావాజీని కీర్తించారు. నిరభ్యంతరంగా ఆలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామిని పూజించుకోమని చెప్పారు. ఇలా కాలం గడవగా హాదీరాం బావాజీ ఆలయానికి మహంతుగా నియమితుడయ్యాడు. అంటే హాదీరాం అంటే ఏనుగు చేత ఆయన గదిలోకి వచ్చి ఆ చెరుకు గడలన్నీ తిన్నందుకు గాను బావాజీని హాదీరాం బావాజీ అని పిలుస్తూ ఉండేవారు. ఇతను హాదీరాం బావాజీ మఠం ఇప్పటికీ తిరుమల కొండపైన ఉన్నది. ఈ భక్తాగ్రగణ్యుడి పేరిట నిర్మించబడింది. ఎందరో భక్తుల లీలలను ఆయన స్మరణ చేసుకుంటున్న వారికి క్రీగంటితో మనని చూసి ఎంతో చక్కటి ఆనందాన్ని కలగజేసేవాడు మన శ్రీ వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామిని మరల పునః నమస్కారాలతో మనం తలుచుకుంటూ, తాళ్లపాక అన్నమాచార్యుడు వారు వెంకటేశ్వరుని భక్తగ్రంథులలో అన్నమయ్య ఎంతో సుప్రసిద్ధుడు కదా, చరిత్ర ప్రసిద్ధుడు, సుప్రసిద్ధుడు అనడానికి కూడా లేదు. అటువంటి ఆయన 15వ శతాబ్దంలో జన్మించడం. నిజానికండి అన్నమయ్య పాటలు ఒకెత్తైతే నరిగొండ వెంగమాంబ కీర్తనలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఒకటిని మించిన ఒకటి, ఈయన ఒకటి మించిన ఒకటి, ఆవిడ ఒకటిని మించిన ఒకటి. వెంకటాచల వైభవం, వెంకటాచల క్షేత్ర మహత్యంలో నరిగొండ వెంగమాంబ గారి పదకవితలు చూస్తుంటే స్వామిని పొగిడినవన్నీ చాలా అసలు కళ్ళకి స్వామిని చూపిస్తుంది ఆవిడ. ఈయనేమో పాటలతో కళ్ళకి స్వామిని దగ్గరుండి స్వామికి ఊగుతున్నట్టుగా, ఆ తర్వాత వివాహ వేడుకలు గాని, తలంబ్రాలు గాని, తర్వాత భోజనాలు గాని, ఆరగించి కూర్చున్నాడే అల్లవాడు గాని, ఇలాంటి పాటలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు తిరుమలని చూపిస్తాడు. మనం ఆ పాట వింటుంటే ఒక్కొక్క పద కవితలోనూ కూడా తిరుమలలోనే మనం కూర్చున్నామా అనిపిస్తుంది అనమాట. అంత చక్కటి భావ కవితతోటి రాశాడు అన్నమయ్య. ఈ తాళపాక అన్నమాచార్యులు భగవద్ దర్శనాన్ని పొందలేకపోయినా మనస్తాపాన్ని హృదయ విదారకంగా కీర్తించాడు. రాను రాను భగవద్భక్తి వలన అందరి అనుగ్రహాన్ని పొందాడు.
రాజ అభిమానాన్ని చోరుగన్నాడు. అన్నమాచార్య ప్రభు పద కవితలను తాళుల నరసింహరాయలు శ్రావ్యంగా బోధకంగా భక్తి శోభితంగా గానం చేసేవారు. ఈ సంకీర్తనలు పద్మావతి శ్రీనివాసులపై వ్రాసిన శృంగార కవితలను విన్నది మహారాజు భార్య. అదేవిధంగా తమ శృంగార జీవితం వర్ణించబడాలని అన్నమయ్యను తనకి వాళ్ళపై పాటలు రాయమని కోరగా అన్నమయ్య చేత కవితలు వ్రాయించమన్నది. వెనుగొండ మహారాజు సాళువు నరసింహులు అన్నమయ్యను పిలిచి అడగగా, నేను భగవంతుడికి తప్ప మీరెవ్వరికీ కూడా నేను ఎలాంటి పద కవితలు రాయననగానే, ఆ భగవంతుని అద్భుత లీలలకు సాటిగా మానవ మాతృల శృంగార జీవితాన్ని వర్ణించడమా, అంతకన్నా వెంకటేశ్వర స్వామికి వాని దేవేర్లకు అపచారం ఉంటుందా, నా పద కవితలు శ్రీనివాసునికే అంకితం అని చెప్పి అన్నమయ్య మహారాజు యొక్క కోరికను త్రోసిపుచ్చేశాడు. పృథ్వీపతి నారాయణుడన్న ధర్మాన్ని విస్మరించి తానేదో గొప్పగా దైవసేవ చేస్తున్న భక్తుడినన్న అహంకారంలో తన కోరికను నిరసిస్తాడా అని అహంకారంతో మహారాజు అన్నమయ్యను భటులను పిలిచి కారాగారంలో పెట్టగా, ఒక అన్నమయ్య ఏ విధమైన ఆవేశానికి ఆక్రోశానికి లోను కాకుండా కారాగారంలో కూడా వెంకటేశ్వరుని స్మరించుకుంటూ కాలం గడిపాడు. శ్రీనివాడికి అన్నమయ్య పద సంకీర్తనలు వినబడక ఆయనే స్వయంగా కారాగారానికి వచ్చి కీర్తనలు పాడించుకుండేవాడు. ఇది గమనించిన భటులు వెళ్లి రాజుకు విన్నవించారు. కారాగారం తలుపులు చేతి సంకెళ్ళు వాటంతటవే విడిపడడం వారిని మరింత ముగ్ధుల్ని చేసింది. రాజదంపతులు ఆశ్చర్యపోయారు. అందుకని అన్నమయ్య పాడుతున్న కీర్తనను ఆ సమయంలో విని పులకరించిపోయి అన్నమయ్య పాదాలకు నమస్కరించి రాజదంపతులు ఇద్దరూ కూడా వాళ్ళ తప్పిదాన్ని క్షమించమని వేడుకున్నారు. ఆనాటి నుండి అన్నమయ్య పట్ల రాజదంపతులు అపారమైన గౌరవంతో అనంతమైన భక్తితో కలిగి ఉన్నారు. పలు విధాలుగా సంకీర్తనలు చేస్తూ కాలం గడిపిన ఆఖరణ స్వామి సన్నిధానంలో సంకీర్తన చేస్తూ పరమపదాన్ని చేరుకున్నాడు అన్నమయ్య. అన్నమయ్య పాటలలో ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యాలని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క పాటలోని ఒక్కొక్క లైను ఒక పదాన్ని గనక పాడుకుంటూ వెళితే సాక్షాత్తు ఎక్కడైతే ఈ పాటలు వినిపిస్తూ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వరుడు ఉంటాడు. ఎక్కడైతే వెంగమాంబ కీర్తనలు వినబడతాయో అక్కడ ఆయన ఉంటాడు. ఎక్కడైతే తిరువల నంబి అలాగే అనంతాచార్యుల వారి యొక్క కథలను వింటారో అక్కడ శ్రీ వెంకటేశ్వరుడు ఉంటాడు. ఇది ఈనాటి మన ఉత్తరాభాద్ర యొక్క కథ. ఉత్తరాభాద్ర మనకి మీనరాశిలో 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నాయండి.